నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు ఏవైనా సరే కానీ బాలబాబుతో మంచి కాంబినేషన్ ఉంటుంది, ప్రజలకు బాగా నచ్చుతుంది. సో మన తమన్ బీజం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో నందమూరి తమన్ గారు అద్భుతంగా అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ట్రైలర్ అయితే ఇచ్చి పడేసింది, ఊరా మాస్ ఉంది. సో ఏమంటారు కదా, ఆ గెటప్స్ కానీ ఏమంటారు ఎలివేషన్ షార్ట్స్ కానీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుంది. నేనైతే రేపు 8 o'clock ప్రసాద్ మ్యాచ్కి వెళ్తున్నా సినిమాకి. సినిమా చూసిన తర్వాత సినిమా బాగుందో లేదో మీకు చెప్తాను. చెప్తున్నా కదా, పెట్టిందే పేరు తమన్ గారు అంటే బాలయ్య బాబుకు వేరే లెవెల్. ఇక ఎవరికి ఈయనంత బీజం తను ఇస్తాడు. సో మంచి ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. సో బాలయ్య బాబు యొక్క గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే బోయపాటి తమన్ అలాగే బాలకృష్ణ వీళ్ళు ముగ్గురులో ఎవరికి మంచి పేరు రాబోతుంది. సో ఏమన్నాను కదన్నా, తను ఆ వయసులో ఉన్నప్పటికీ కూడా సో ఈ రకంగా ఇంత మాస్ సినిమాలు తీయడం అంటే ఈ తరం వరకు ఎవరు కాదు. సో బాలయ్య బాబు ఇంత సాహసం చేసి సో ఒక ఏమంటారు కదా ఆ గెటప్లో వేసి చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమాకి క్రెడిట్ వచ్చినా కూడా బాలయ్య బాబుకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఏమో నేనైతే చూడలేదు, మరి వచ్చినాయి వస్తే కోర్టు నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి నేను సినిమా చూడలేదు కదా. ట్రైలర్ చూసి డైలాగ్ మనకి తమిళ కూడా చెప్పమంటావు. నువ్వు తమిళ ఏం పెట్టారని నాకేం తెలుసు. నేను చూసిన డైలాగ్ నేను చూస్తా కానీ నాకు అంత అంటే నాకు గుర్తులేదు వాస్తవం చెప్పినట్టు. ఏమని నేనైతే చూడలేదు, మరి నాకు అంత ఫాలో అవ్వ, నేను చూడలేదు ఇంకా. చాలా ఊరా మాస్ అనిపించింది నాకు.